హలో గైస్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 60th జ్ఞాన్పీఠ్ పురస్కార్కి సంబంధించి డిస్కస్ చేద్దామండి. దీనితో పాటు ఫస్ట్ టైం ఎవరికి అందించారు, ఫస్ట్ టైం ఈ అవార్డు ఎప్పుడు ఇచ్చారు, అలాగనే క్యాష్ ప్రైస్ ఒకటి, అంటే రీసెంట్గా ఎవరెవరు విన్ అయ్యారు, ఫస్ట్ ఉమెన్ ఎవరు విన్ అయ్యారు, ఫస్ట్ తమిళ పర్సన్ ఎవరు విన్ అయ్యారు, ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. జ్ఞాన్పీఠ్ అనగానే ఫస్ట్ మీకు గుర్తుండాల్సింది, ఇది లిటరేచర్కి సంబంధించి అందించే అత్యున్నతమైన పురస్కారం. భారతదేశంలో సాహిత్య రంగానికి అందించే అత్యున్నతమైన పురస్కారం ఏదైనా ఉంది అంటే జ్ఞాన్పీఠ్ పురస్కార్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఈ జ్ఞాన్పీఠ్ పురస్కార్ అవార్డు అనే దాన్ని 1961లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఫస్ట్ టైం వచ్చేసి ఎప్పుడు అందించారు, 1965లో వచ్చేసి అందించడం అయితే జరిగింది. మరి ఫస్ట్ టైం ఎవరు అందుకున్నారు అంటే జి శంకర కరూప్. జి శంకర కరూప్ అని చెప్పేసి అతను అందుకోవడం అయితే జరిగింది. ఏ లాంగ్వేజ్కి సంబంధించి అడిగితే మలయాళం లాంగ్వేజ్కి సంబంధించి రావడం అయితే జరిగింది. అయితే ఏ సంవత్సరంలో 1965లో వచ్చేసి అందించడం అయితే జరిగింది. అయితే అవార్డు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది 1961లో. కాకపోతే మొట్టమొదటిసారిగా వచ్చేసి ఈ అవార్డు అనే దాన్ని అందించింది అని అడిగితే మాత్రం 1965లో వచ్చేసి ఈ అవార్డు అనేది అందించడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే జ్ఞాన్పీఠ్ పురస్కార్ అనేది విన్ అవ్వడం అయితే జరుగుతుందో వాళ్ళకి సంబంధించి క్యాష్ ప్రైజ్ అంటే మాత్రం వచ్చేసి 11 lakhs రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే 11 లక్షల రూపాయలు వచ్చేసి వీళ్ళకి క్యాష్ ప్రైజ్ అనేది అందిస్తూ ఉంటారు. ఈ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అంతకుముందు జరిగిన రైల్వే ఎగ్జామినేషన్లో మనకి రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే జ్ఞాన్పీఠ్ పురస్కార్ అనేది ఏ రంగానికి ఇస్తారు అంటే సాహిత్య రంగానికి. అలా సినీ రంగానికి ఏమైనా అవార్డు ఉందా? ఎస్, అది కూడా ఉందండి. దాన్ని దాదా ఫాల్కే అవార్డు అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. 1969 దగ్గర నుంచి అందించేవాళ్ళు అనమాట. అలాగనే స్పోర్ట్స్కి సంబంధించి హైయెస్ట్ హానర్ అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని చెప్పేసి పిలిచేవారు. దాని ఒకప్పుడు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2021లో పేరు మార్చడం అయితే సరి. ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు, పౌరులకు అందించే అత్యున్నతమైన పురస్కారం ఏదైనా ఉంది అంటే దాన్ని భారత్ రత్న అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. 1954లో వచ్చేసి భారత్ రత్న అవార్డు అనే దాన్ని తీసుకొని రావడం అయితే సరి. అంటే ఒక్కొక్క సెగ్మెంట్కి సంబంధించిన ఒక్కొక్క ఇంపార్టెంట్ అవార్డ్స్ అనేవి అనమాట. అందులో జ్ఞాన్పీఠ్ పురస్కార్ అంటే సాహిత్యానికి సంబంధించింది అని చెప్పేసి చూసుకోండి. సరే, ఈ లాంగ్వేజ్ అన్నాం కదా, మరి టోటల్ ఎన్ని భాషలకి ఈ అవార్డు అందిస్తారు అంటే 22+1 అని గుర్తుపెట్టుకోండి. 22 అనే ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే 8th షెడ్యూల్లో మనకి ఎన్ని భాషలు ఉన్నాయన్నా? 22. ఈ ఒకటేంటి? ఇంగ్లీష్. ఇంగ్లీష్ కూడా జ్ఞాన్పీఠ్ పురస్కార్ అందిస్తారంటే అందించడం అయితే జరుగుతుందండి. ఇంగ్లీష్కి ఫస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారు అంటే 2018లో అందించారండి. ఎవరు అందుకున్నారు? అమితాబ్ ఘోష్ అని చెప్పేసి ఇతను అందుకోవడం అయితే జరిగింది. ఓకే, 2018వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ భాషకు గాను జ్ఞాన్పీఠ్ పురస్కార్ వచ్చేసి అమితాబ్ ఘోష్ అని చెప్పేసి అతను అందుకోవడం అయితే జరిగింది. ఈ పాయింట్ చూసుకోండి. టోటల్ లాంగ్వేజెస్ అని అడిగితే మాత్రం వచ్చేసి 23 భాషలు అనేది గుర్తుండాలి. అలాగనే మనకి సాహిత్య అకాడమీ ఉంది. అది ఎన్ని భాషలకు అందిస్తారు? 24 భాషలు. ఈ 23 ప్లస్ రాజస్థానీ కలుపుకుంటే 24 భాషలకి సాహిత్య అకాడమీ అవార్డు అనేది అందించడం అయితే జరుగుతుందండి. అయితే ఇప్పుడు మనం ఈ అవార్డు స్పెసిఫిక్గా డిస్కస్ చేయడానికి ఏంటి అంటే 2025వ సంవత్సరానికి గాను 60th జ్ఞాన్పీఠ్ పురస్కార్ వచ్చేసి వైరమత్తు అని చెప్పేసి అతనికి రావడం అయితే జరిగింది. ఎవరికి అందించారు? ఆర్ వైరమత్తు అని చెప్పేసి ఇతనికి రావడం అయితే జరిగింది. ఈయనకి ఏ భాషకి ఇచ్చారు, ఏ లాంగ్వేజ్ అని అడిగితే మాత్రం వచ్చేసి తమిళ భాషకు గాను అందించడం అయితే సరే. మరి తమిళ్కి ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఇచ్చారు? అంతకుముందు 2 times, ఇది కూడా యాడ్ చేసుకుంటే మొత్తం 3 times అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం వచ్చేసి తమిళ భాషకు గాను తమిళ భాషకు గాను ఏ సంవత్సరంలో అందించారు నాన్న అంటే 1975లో అందించడం అయితే జరిగింది. ఎవరు? పివిఎస్ అఖిలన్ అని చెప్పేసి ఇతను అందుకోవడం అయితే జరిగింది. ఎప్పుడు అంటే 1975. మరి సెకండ్ పర్సన్ ఎవరు? సెకండ్ పర్సన్ వచ్చేసి మనకి జయకాంత అని చెప్పేసి అతనికి రావడం అయితే జరిగింది. ఎప్పుడు అంటే 2002 అండి. సెకండ్ కాబట్టి 2002 అంటే 2002 అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ వచ్చేసి ఇప్పుడు చెప్పుకోవాలి అంటే
ఓకే వైరమత్తు అని చెప్పేసి ఇతను అందుకోవడం అయితే జరిగింది. ఎస్, ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇతనికి జ్ఞాన్పీఠ్ పురస్కార్తో పాటు ఇంకేదైనా అవార్డ్స్ వచ్చాయంటే ఎస్ రావడం అయితే జరిగిందండి. ఓకే, పద్మశ్రీ విన్ అయ్యారు. ఎప్పుడు అంటే 2003లో విన్ అవ్వడం అయితే జరిగింది. పద్మభూషణ్ అనేది కూడా రావడం అయితే జరిగింది. ఎప్పుడు అంటే 2014 సంవత్సరంలో అని చెప్పుకోవచ్చు. అలాగనే పద్మశ్రీ 2003 అంటున్నాం కదా, ఇదే 2003 సంవత్సరంలో సాహిత్య అకాడమీ అవార్డు అనేది కూడా రావడం అయితే జరిగింది. ఎవరికి? ఈ పర్సన్కి అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, వైరమత్తు అని చెప్పేసి తమిళనాడుకి సంబంధించిన 3వ వ్యక్తికి వచ్చేసి అందించడం అయితే జరిగింది. ఏ సంవత్సరానికి ఈయనకు అందించారు? 2025వ సంవత్సరానికి గాను అందించడం అయితే జరిగింది. కాకపోతే అవార్డు ప్రెజెంటేషన్ ఇప్పుడు 2026వ సంవత్సరంలో ఇస్తారు. ఓకేనా, ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇప్పుడు 60th అంటే మీకు ఏం గుర్తుండాలి? ఎస్, 60వ జ్ఞానపీఠ పురస్కార్ అంటే ఎస్ ఆర్ ముత్తు అని చెప్పేసి ఇతను గుర్తుండాలి. లాంగ్వేజ్ అని అడిగితే మాత్రం వచ్చేసి తమిళ్ లాంగ్వేజ్ అని చెప్పేసి చూసుకోండి. ఓకే, తమిళ భాషకు గాను. 59వది అని అడిగితే మాత్రం వచ్చేసి 59వ జ్ఞానపీఠ్ పురస్కార్ అనేది ఎస్ వినోద్ కుమార్ శుక్లా అని చెప్పేసి ఇతనికి రావడం అయితే జరిగింది. ఈయనకి ఏ భాషకు అందించారు అంటే ఎస్ హిందీ భాషకు అందించడం అయితే జరిగింది. హిందీకి ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఇచ్చారు? ఎస్ అంటే 12 సార్లు అందించడం అయితే జరిగింది. 12th టైం అని అడిగితే మాత్రం వచ్చేసి ఎస్ వినోద్ కుమార్ శుక్లా గారికి రావడం అయితే జరిగింది. ఈయన ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆయన అంటే ఛత్తీస్గఢ్. ఎందుకు ఇది డిస్కస్ చేస్తున్నాము అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఫస్ట్ పర్సన్ జ్ఞాన్పీఠ్ పురస్కార్ అనేది అందుకోవడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగనే ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఐఏఎస్ క్యాడర్కి సంబంధించిన నిధి చబ్బర్ గారు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్. ఆమెను ఇప్పుడు రీసెంట్గా నీతి ఆయోగ్కి సంబంధించిన సిఇఓగా అపాయింట్ చేశారు. ఆ పాయింట్ కూడా మీరు ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఓకేనా, 59 అంటే వినోద్ కుమార్ శుక్లా గారు అని చెప్పుకోవచ్చు. హిందీకి ఫస్ట్ టైం ఎవరు అందుకున్నారు అంటే ఎస్ సుమిత్రానందన్ పంత్. ఎవరు? సుమిత్రానందన్ పంత్ అని చెప్పేసి అతనికి రావడం అయితే జరిగింది. 58వ జ్ఞాన్పీఠ్ పురస్కార్ అంటే ఇద్దరు అందుకోవడం అయితే జరిగింది. ఇద్దరు ఎవరు? రామ్ భద్రాచారి గారు. ఓకేనా, ఈయన ఏ భాషకి సంబంధించి? ఎస్ సాంస్క్రిట్కి సంబంధించి అందించడం అయితే సరే. అండ్ గుల్జర్ గారు, ఎస్ ఎవరినైనా గుల్జర్ గారికి ఏ భాషకి సంబంధించి? ఉర్దూకు సంబంధించి అందించడం అయితే జరిగింది. ఓకే, 58 అంటే ఇద్దరికి అందించడం అయితే సరే. మాక్సిమం ఎంతమందికి? ఇన్ జనరల్ గా ఇప్పటి వరకు చూసుకుంటే ఇద్దరికి మాత్రమే ప్రజెంట్ చేయడం అయితే జరిగింది హైయెస్ట్ గా. మాక్సిమం సింగిల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎస్ 2 మెంబర్స్ కి సంబంధించి కూడా ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ దగ్గర మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. 60th అంటే ఎస్ తమిళ్ లాంగ్వేజ్ గుర్తుండాలి. 59 అని అడిగితే మాత్రం వచ్చేసి హిందీ. 58 అంటే మాత్రం వచ్చేసి సాంస్క్రిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉర్దూ భాషకు వచ్చేసి అందించడం అయితే సరే. ఫస్ట్ అంటే ఎవరు చెప్పాను? జి శంకర కరూప్ గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఎప్పుడు? 1965 అని చెప్పేసి డిస్కస్ చేసాం. అలాగనే ఫస్ట్ ఉమెన్ అడిగారు అనుకోండి, ఎస్ ఆశాపూర్ణాదేవి. ఎస్ ఈమెకి రావడం అయితే జరిగింది. ఈమె బెంగాలీ భాషకు సంబంధించి అందుకున్నారు. ఏ సంవత్సరంలో అడిగితే 1976 1976వ సంవత్సరంలో వచ్చేసి ఆమె అందుకోవడం అయితే జరిగింది. బెంగాలీ లాంగ్వేజ్ కి సంబంధించి ఈమెని చెప్పుకోవాలంటే 12th పర్సన్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఎస్, ఏవైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసామో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అడగడానికి స్కోప్ ఎక్కువ ఏ ఏరియాస్ నుంచి ఉందో అవన్నీ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. వైరమత్తు అని చెప్పేసి అతను విన్ అయ్యారు. తమిళ్కి సంబంధించి ఎస్ ఓకే అఖిలన్ అని చెప్పేసి పివి అఖిలన్ గారు వచ్చేసి ఫస్ట్ పర్సన్ 1975. సెకండ్ వచ్చేసి జయకాంతన్ అని చెప్పేసి 2002వ సంవత్సరంలో. థర్డ్ పర్సన్ అంటే ఎస్ ఈ పర్సన్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. వీరమత్తు గారికి పద్మశ్రీ కూడా వచ్చిందని చెప్పాను 2003వ సంవత్సరంలో. అదే సంవత్సరంలో మనకి ఆయనకి సంబంధించి ఎస్ సాహిత్య అకాడమీ వచ్చింది అని చెప్పేసి డిస్కస్ చేశాను. కలికట్టు ఎస్ ఇతిహాసం అని చెప్పేసి దానికి సంబంధించి సాహిత్య అకాడమీ అవార్డు అనేది కూడా రావడం అయితే జరిగింది. ఎస్ ఇది కూడా చూసుకోండి. పద్మభూషణ్ అంటే మాత్రం 2014వ సంవత్సరంలో అందుకోవడం అయితే జరిగింది. ఒకసారి తెలుగులో వాళ్ళు కూడా, ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇది ఒకసారి చూసుకుంటాను. ఇంపార్టెంట్ క్యాష్ ప్రైస్ అంటే ఎస్ 11 lakhs అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. జి శంకర్ కరూప్ గారు మలయాళం భాషకి సంబంధించి, ఆశాపూర్ణాదేవి గారు బెంగాలీకి సంబంధించిన ఫస్ట్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. వినోద్ కుమార్ శుక్లా గారు హిందీకి సంబంధించి 12 times ఇప్పటిదాకా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జ్ఞాన్పీఠ పురస్కారం అందించింది కూడా హిందీ భాషకు అని చెప్పుకోవచ్చు. ఇది ఒకసారి చూసుకోండి. అలాగనే గుల్జర్ గారికి ఎస్ నెక్స్ట్ జగద్గురు రామ్ భద్రాచారి గారు వీళ్ళిద్దరికి వచ్చేసి 58 2023వ సంవత్సరానికి. 2024వ సంవత్సరానికి సంబంధించి వినోద్ కుమార్ శుక్లా
2025కి సంబంధించి జరిగితే వహిరమత్తు అని చెప్పేసి అతను చూసుకోండి. అంటే లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్కి అందిస్తూ ఉంటారనమాట. ఎస్, ఎవరైతే సాహిత్యానికి సంబంధించి ఎక్స్ట్రీమ్గా కృషి చేస్తూ ఉంటారో డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళకి అందించడం అయితే జరుగుతుంది. అయితే లాస్ట్ ఇయర్ ఇద్దరికి మీన్ 58th ఎడిషన్ అనేది ఇద్దరికి అందించారు కదా. అలాగా ఫస్ట్ టైం చెప్పుకోవాలి అంటే 1967లో 1967వ సంవత్సరంలో ఇద్దరికి జ్ఞానపీఠ్ పురస్కారం అనేది అందించడం అయితే జరిగింది. పుట్టప్ప అని చెప్పేసి కన్నడకి సంబంధించి అందించారు. ఆ పాయింట్ ఒకసారి చూసుకోండి. ఉమా శంకర జోషి అని చెప్పేసి అతనికి కూడా అందించడం అయితే జరిగింది. ఎప్పుడు 1967లో కన్నడ గుజరాతీకి 2 కాంబినేషన్లో ఇచ్చారు. అదొకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ కన్నడ అండ్ ఒడియాకి సంబంధించి చెప్పుకోవాలంటే ఒడియాకి సంబంధించి గోపీనాథ్ మహంతి అని చెప్పేసి ఇతనికి గోపీనాథ్ మహంతి అని చెప్పేసి ఇతనికి, అలాగానే మనకు వచ్చేసి డిఆర్ బింద్రే అని చెప్పేసి కన్నడ లాంగ్వేజ్కి సంబంధించి వీళ్ళిద్దరికి కలిపి 1973లో అందించడం అయితే జరిగింది. 1996 అడిగితే మాత్రం నిర్మల్ వర్మ గారు, అలాగనే వచ్చేసి మనకి గుడియల్ సింగ్ అని చెప్పేసి వీళ్ళిద్దరికి హిందీ పంజాబీ కాంబినేషన్ అండి. ఇక్కడ అమరకంటక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీలాల్ శుక్లా అని చెప్పేసి వీళ్ళిద్దరికి కలిపి 2009వ సంవత్సరంలో హిందీ గాను అందించడం అయితే సరే. 2009 తర్వాత 2023లో డబల్ కాంబినేషన్ ఇచ్చారనమాట. అట్లీస్ట్ మీరు ఫస్ట్ లాస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా డబల్ కాంబినేషన్లో 5 టైమ్స్ వచ్చేసి అందించడం అయితే జరిగింది. ఇది జస్ట్ నామినల్ ఇన్ఫర్మేషన్ కోసమే, ఇది ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ న్యూస్కి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ తీసుకొని రావడం అయితే జరిగింది. ఫస్ట్ పర్సన్ వచ్చేసి మనకి జి శంకర్ కరూప్ గారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. సెకండ్ అడిగితే మనకు వచ్చేసి తారా శంకర్ అని చెప్పేసి, ఇక్కడ ఫస్ట్ లో కూడా శంకర్ ఉన్నారు, ఇక్కడ కూడా తారా శంకర్ అని చెప్పేసి బెంగాలీకి సంబంధించి ఇతనికి రావడం అయితే జరిగింది. థర్డ్ వచ్చేసి మనకి ఉమాశంకర జోషి అని చెప్పేసి ఇప్పుడు డిస్కస్ చేసాం కదా 1967లో డబల్ కాంబినేషన్ సంబంధించి అతనికి రావడం అయితే జరిగింది. సుమిత్రానందన్ పంత్ వచ్చేసి చెప్పుకోవాలి అంటే 4th అవార్డు అని చెప్పుకోవచ్చు. హిందీకి సంబంధించి ఫస్ట్ టైం వచ్చేసి అందించడం అయితే జరిగింది. ఆ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. తెలుగుకి సంబంధించి చెప్పుకోవాలంటే సత్యనారాయణ గారు వచ్చేసి తెలుగుకి సంబంధించి 1970లో వచ్చేసి రావడం అయితే జరిగింది. ఉర్దూకి సంబంధించి ఫారూక్ అని చెప్పేసి అతను విన్ అవ్వడం అయితే జరిగింది. ఆశాపూర్ణాదేవి గారు 12th పర్సన్ హిందీ ఫస్ట్ ఉమెన్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. బెంగాలీకి సంబంధించి ఈమె రావడం అయితే జరిగింది. ఆ పాయింట్ చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బీరేంద్ర కుమార్ భట్టాచార్య అని చెప్పేసి ఇతనికి సంబంధించి 1979లో వచ్చేసి అస్సామీకి సంబంధించి రావడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ న్యూస్కి సంబంధించి జస్ట్ టాప్ 2 or 3 గుర్తుపెట్టుకోండి. ఈ 12th ఉంది చూసారా, ఫస్ట్ ఉమెన్ కాబట్టి ఇంపార్టెంట్. ఇవి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అలాగనే తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ లిస్ట్ ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మనం రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి ఎవ్రీడే 9 o'clock వచ్చేసి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ప్రతిరోజు కూడా మండే టు సాటర్డే వరకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ క్లాసెస్ కూడా మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అక్కడ కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి కూడా మీకు వీడియోస్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఇలాంటి క్వాలిటీ అప్డేటెడ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ ఫర్ ది కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇన్ కేస్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ అనేది కూడా ఆన్ చేసుకోండి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, రైల్వేకి సంబంధించి కానీ, ఎస్ఎస్సికి సంబంధించి కానీ, లేదు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కానీ, బ్యాంకింగ్కి సంబంధించి కానీ, మీరు ఏ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా కానీ 1 step సొల్యూషన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాంపిట్ మైండ్స్ అండి. మీకు ఎలాంటి క్వాలిటీ కంటెంట్ కావాలన్నా మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అందరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.